తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి 2026 సంవత్సరంలో జ్యోతిష్య శాస్త్రరీత్యా ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా జనవరి నుండి మార్చి 19 వరకు అనగా ఉగాది వరకు ఆదాయ వ్యయాలను గనక మనం పరిశీలించినట్లయితే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఉగాది తదుపరి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఇక గ్రహస్థితి విషయానికొచ్చినట్లయితే అష్టమ లాభాధిపతి అయినటువంటి గురుడు ద్వితీయ స్థానంలో వీరికి సువర్ణమూర్తిగా సంచారం చేయడం వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధిదాయకంగా ఉండను, కుటుంబంలో శుభకార్య వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం కలదు. ఇక శని విషయానికొచ్చినట్లయితే భాగ్య రాజ్యాధిపతి అయినటువంటి శని ఏకాదశ స్థానంలో సంచారం చేస్తూ అనుకూలమైనటువంటి ఫలితములు ఇచ్చును. చతుర్థ స్థానంలో కేతు మిశ్రమ ఫలితములుగా ఉండగలదు. అలాగే దశమ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల వృత్తి వ్యాపారాదుల విషయంలో స్వల్ప ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక మొత్తానికి ప్రధాన గ్రహాల యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే వీరికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధిదాయకంగా ఉండడం, కుటుంబంలో శుభకార్య వాతావరణం ఏర్పడగలదు. కాస్త మనశ్శాంతి తక్కువగా ఉండడం, తల్లిదండ్రుల వారికి అనారోగ్య సమస్యలు వంటివి వేధించేటువంటి అవకాశం కలదు. వృత్తి వ్యాపారాదుల్లో మార్పులు, చేర్పులు అనేటువంటివి ఉండగలవు. విదేశీ ప్రయత్నాలు చేయ వారికి కొన్ని ఒడిదుడుకులు సంభవించినప్పటికీ కూడా అతి కష్టం మీద వీరు ఆ యొక్క ప్రయత్నాలు అనేటువంటివి సఫలీకృతం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఏకాదశ స్థానంలో శని ఉండడం వల్ల నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఇవన్నీ కూడా సఫలీకృతం అవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పనులు ఆలస్యం అవ్వడం, అలాగే బద్ధకం అనేటువంటిది ఆవరించడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి విద్యార్థులకు మిశ్రమ ఫలితములుగా ఉండగలదు. ఈ రాశి వ్యాపారస్తులకు కొంత శ్రమతో కూడినటువంటి అభివృద్ధి అనేటువంటిది నడుచును. వృత్తి వ్యాపారాలలో మార్పులు, చేర్పులు వంటివి జరగగలదు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు లభించినప్పటికీ కూడా వాటిని వినియోగించుకోవడంలో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి తలెత్తేటువంటి అవకాశం కలదు. వీరికి జూన్ 1వ తేదీ తర్వాత నుంచి గురుడు తృతీయ స్థానంలో సంచారం చేయడం వల్ల దగ్గర ప్రయాణాలు ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆకస్మిక మార్పులు, నిర్ణయాలు అనేటువంటివి చేస్తూ ఉంటారు. ఇక అక్టోబర్ 31 తర్వాత నుంచి చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం నడుస్తూ కేతుతో సంయోగం చెందడం వల్ల విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితములు ఉండగలవు. అలాగే గృహంలో పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. బంధుమిత్రుల యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు అనేటువంటివి తలెత్తేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక అక్టోబర్ 31 దాటిన తర్వాత నుంచి వృత్తి వ్యాపారాదుల అభివృద్ధికి నూతన ప్రణాళికలు అనేటువంటివి రచించడం కూడా జరగగలదు. ఇక ఆర్థికపరమైనటువంటి విషయాలకు వచ్చినట్లయితే అభివృద్ధిదాయకంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. ఈ రాశి విద్యా సంస్థలు నడిపేటువంటి వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు అనేటువంటి ఎదురైనప్పటికీ కూడా వాటిని క్రమంగా ఒక్కొక్కటిగా వీరు అధిగమించి ముందుకు వెళ్తా జరగగలదు. ఇక అర్చన, పరిహార దానాదుల విషయానికి వచ్చినట్లయితే వీరు రాహుకేతుడు యొక్క ఆరాధన, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం మంచిది. ముఖ్యంగా చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల ఆదివారం రోజున సూర్య నమస్కారాలు, సూర్యగ్రహ ఆరాధన, మంగళవారం రోజున సర్పసుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల వృత్తి వ్యాపారాదుల్లో అభివృద్ధి, మనశ్శాంతి లభించగలదు. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగగలదు. ముఖ్యంగా తల్లిదండ్రుల వారికి ఆరోగ్య విషయంలో మాత్రం కొంత శ్రద్ధ తీసుకోవాలను. ఈ రాశి ఎవరికైతే సంతానానికి సంబంధించినటువంటి వృత్తి వ్యాపారాలు వంటి ప్రయత్నాలు చేసుకుంటారో వారికి మాత్రం జూన్ 1వ తారీఖు వరకు కూడా వీరికి అనుకూలమైనటువంటి ఫలితములుగా ఉండగలవు. ఆ తదుపరి సంతాన రీత్యా అభివృద్ధిదాయకంగా నడుచును. ఆర్థికపరమైనటువంటి విషయాలు కూడా వారికి ప్రోత్సాహకరంగా ఉండగలదు. ఇవి ఈ రాశి వారి ఫలితం. శుభం.